హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. నాకు తెలుసు నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానని, బట్ నాకైతే టైం ఇప్పటికీ సెట్ అయింది. ఇంకా ఫైనల్గా పోస్ట్ చేస్తున్నా. ఓకే, సో లేట్గా అన్యూజువల్ టైంలో పోస్ట్ చేస్తున్నా అని చూడకుండా వదిలేయకండి, చూసేయండి. అండ్ ఇదైతే ఉగాది ముందు రోజు నైట్ అనమాట. సో మార్కెట్కి వెళ్ళాం నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి. ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా కావాల్సినవన్నీ, మనకి ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఇంకా చెల్లి నేను వెళ్ళామన్నమాట. సో మంచిగా కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా చిట్ చాట్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా డిన్నర్ అంతా కూడా ఫినిష్ చేసేసుకొని కొంచెం క్లీనింగ్ అంతా కూడా నైటే చేసేసుకున్నా. సో దట్ మార్నింగ్ హర్రీ బరీ కాకుండా మెల్లిగా చేసుకోవచ్చు వర్క్స్ అన్నీ కూడా అని. అండ్ ఇదైతే నేను గడప మీద ఒక కుంకుమ అంటే ఇటుక పొడిలాగా వస్తుంది కదా, దాంతో అలా డిజైన్ లాగా ట్రై చేశాను. అండ్ ఇంకా బయట కూడా మంచిగా ముగ్గు వేసేసుకున్నా, మొత్తం అంతా నీట్గా కడిగేసేసుకొని. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు ఎర్లీగానే లేచాము, అరౌండ్ 6 or 6:30కి లేచామనుకుంటా. సో లేవగానే ఫస్ట్ థింగ్ నేను ఏం చేశానంటే, మా ఇంటి దగ్గరే వేప చెట్టు ఉంటుంది ఇంటి ముందే. సో మా మేడ మీదకి కొమ్మలన్నీ కూడా మంచిగా అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఎక్కేసి వేరే ఎవరన్నా తీసుకుంటారేమో అని చెప్పి వీళ్ళైతే ఫస్ట్ ఇలా వేప పువ్వు కోసేసుకున్నాను. అండ్ ఇంకా ఇలా కోస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా సిటీలో అయితే ప్రతిదీ మనం కొనుక్కుంటాం కదా, అండ్ ఇక్కడ ఇంటి ముందే చెట్టు, మంచిగా మన ఇంటి ముందు చెట్టుకి వచ్చిన దానిని మనం కోసుకొని యూజ్ చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా నేను వేప పువ్వు తెచ్చేలోపు మా హస్బెండ్ ఇలా మామిడాకులు కూడా తెచ్చేశారు. ఇంటి ముందే మామిడి చెట్టు కూడా ఉందన్నమాట. సో మామిడాకులు కూడా మనకి ఇప్పుడు కోసుకొని యూజ్ చేసేసుకోవచ్చు మనం. అండ్ ఇంక ఇప్పుడైతే టీ టైం అనమాట. సో మంచిగా టీ పెట్టేశాను. సో వీక్ డేస్లో తాగినా తాగకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కలిసి స్పెండ్ చేసే టీ టైంని మాత్రం నేను మిస్ అవ్వను. అండ్ ఇంకా ఇక్కడ మా చెల్లికి ముగ్గుకి కొంచెం డెకరేట్ చేయమని చెప్పాను, ఇలా ఎలా వేయాలి అని. సో రోహిణిని చూపిస్తున్నానని రోహిణి వేస్తుంది అనుకోకండి, నేను వేసాను. రోహిణి ఫైనల్ టచ్ చేస్తుంది. చాలు బీట్రూట్ ఇవన్నీ కలర్స్ రెడీ చేసుకుంటుంది. స్నానం సో అలా అనమాట. పూజకు కావాల్సిన డెకరేషన్స్ ఇంకా సామాన్లు అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకొని అలా అరేంజ్ చేసుకుంటున్నాం. ఇంకా కార్ అండ్ బైక్ మా హస్బెండ్ ఇంకా బయటే పార్క్ చేసి ఉంచేయమని చెప్పాను. సో దట్ లోపల కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. సో పండగ కదా, లోపలికి బయటికి తిరుగుతూ ఉంటామని చెప్పి ఇంకా బయటే ఉంచేయమన్నాను. అండ్ ఇంకా ముగ్గుకి వేసాం కదా ఇటుక పొడి. సో నాకు ఇటుక పొడి చాలా బాగా నచ్చింది. ఇటుక పొడిలో కొంచెం వాటర్ వేసుకొని మనకి ఇయర్ బడ్ స్టిక్ ఉంటుంది కదా, సో దాంతో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు అనమాట. నాకు అదైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. మంచిగా ఇప్పుడు పూజకి కావాల్సిన నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేద్దాం. సో నేనేమేం చేశానో ఆ రోజు మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే పులిహార అనమాట. పులిహార లేకుండా ఏ ఫెస్టివల్ కూడా కంప్లీట్ కాదు కదా. సో ఒక పక్క అలా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఒక పక్క పులిహార చేసేస్తూ ఉన్నాను. ఇంకో పక్క బూర్లకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. సో బూర్లు అయితే ఇదే చాలా ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఎప్పుడు కూడా నేను అసలు బూర్లు ట్రై చేయలేదు. దట్టు నా పక్కన మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎవ్వరూ లేకుండా నా ఓన్గా ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో మాత్రం చూపిస్తాను, చూడండి మీరే.
సో అలా అనమాట ఒక్కొక్క ఐటెం కూడా మెల్లిగా కుక్ చేసుకుంటూ ఉన్నాను ఆరామ్సే, ఎలాంటి హరిబరి ఉండకూడదు అని చెప్పి. అండ్ ఇక్కడ కొంచెం స్టవ్ దగ్గర అన్నీ సెట్ చేసుకొని ఇంకొచ్చేసి పూజ రూమ్లో అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. మంచిగా దేవుడి ఫోటోలకి బొట్లు అవి పెట్టేసి మంచిగా పువ్వులు అన్నీ పెట్టేసి చేసుకుంటున్నాను. అండ్ ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని అనమాట. సో మా అమ్మ కూడా ఇలానే మల్టీ టాస్క్, ఓ పక్క నైవేద్యం, ఓ పక్క పూజ గది శుభ్రం చేసుకోవడం, మల్టీ టాస్క్ అటు ఇటు చేసేది. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇంకొంచెం కాలని బూర్లు వేయడానికి, గారెలు వేయడానికి నేనే నాన్న తిప్పలు పడుతున్నాను ఫ్రెండ్స్. అవసరమే చెప్పాలిరా అవసరమే. కచ్చే ఇంకెలా బాగా వేసి చూపిస్తాను చూడండి. బూర్లు కొంచెం సెట్ అయ్యాయి, గారెలు ఏమయ్యాయో తెలియదు ఫ్రెండ్స్. గారెలు బోండాలు అయ్యాయి, ఎందుకో తెలీదు. గారెలు ఎప్పుడు చూసినా నాకు ఫ్లాపే అవుతాయి. ఎప్పుడు చూసినా ట్రై చేస్తాను కానీ ఎప్పుడు గారెలు ఫ్లాప్ అవుతున్నాయి. నాకు ఎందుకు అలా అవుతుందో చాలా మంది దగ్గర సజెషన్స్ తీసుకొని కూడా టిప్స్ ఫాలో అవుతూ బోండాలో వచ్చింది. సో అదన్నమాట, బూర్లు గారెలు చేయడానికి మేము చాలా యుద్ధం చేసాం. బూర్లు దట్టు పూర్ణం బూర్లు ట్రై చేశాను నేను. సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకే పూర్ణం బూర్లు సరిగ్గా రావంట, ఇంకా మనకేమొస్తాయి. సో మొత్తానికి ఏదో చేసి ఇలా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. సో దేవుడు షేప్ అది ఏం చూడడు కదా, మనం నైవేద్యం పెట్టింది ఏదైనా సరే మనం ఎంత ప్రేమతో ఎంత భక్తితో చేసామన్నదే దేవుడు చూస్తాడు కదా. సో ఐ హోప్ దేవుడు నా కష్టాన్ని, నేను చేసిన భక్తిని స్వీకరిస్తాడు అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మొత్తానికి పూజ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా ఆన్ టైమే చేసేసా, 10:30, 11 కల్లా అయిపోవాలనుకున్నాను, అయిపోయింది. అండ్ ఇక్కడ అందరికీ బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలు. చాలా లేట్గా చెప్తున్నాను, ఆల్మోస్ట్ 2 months లేట్గా చెప్తున్నాను. బట్ ఓకే, ఇయర్ అంతా కూడా నాతో పాటు మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా అండ్ హెల్దీగా ఉండాలని హార్ట్ఫుల్గా నేను విష్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇదే మేము చేసిన ఉగాది పచ్చడి అనమాట. సో ఉగాది పచ్చడి మొత్తం కూడా మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్, బాబా బామ్మర్దులు కలిసి చేసుకున్నారు. అండ్ ఇక్కడ మా నైబర్స్కి ఇవ్వడానికి మంచిగా నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అలా ప్లేట్ నిండా పెట్టేశాను. సో అవే నేను చేసిన ఐటమ్స్: పులిహార, బూర్లు, గారెలు, పాయసం, ఇంకా ఉగాది పచ్చడి. సో ఇన్ని ఐటమ్స్ అంత క్విక్గా చేశానా అంటే ఇప్పటికీ కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సో ప్రో అయిపోయానమాట. ఓకే పర్వాలేదు, నేను కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ ఇంకా హౌస్ షోర్స్ అన్నీ కూడా ప్యారలల్గా మేనేజ్ చేయగలను అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నా మందార పూలు చూసారా, పూజ అవుతున్న సేపు అంతా మార్నింగ్ విచ్చుకోలేదు, పూజ అయిపోయాక ఆఫ్టర్నూన్ విచ్చుకున్నాయి. ఇవేంటో ఎప్పుడు అంతే, నాకు పూజ టైంకి ఎప్పుడు విచ్చుకోవు, ఎప్పుడు నేను పూజ చేయను అప్పుడే వస్తాయి. అండ్ ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఊరికే కొంచెం అలా బయటికి వెళ్దాం అనిపించింది. ఇంకా అన్నయ్య కూడా ఒక్కడే ఉన్నాడు, వదిన ఊర్లో ఉంది. సో తనకి కూడా చేసిన ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్ళిస్తే తింటాడు కదా అని చెప్పి ఇంకా అవన్నీ పట్టుకొని వెళ్ళానమాట. అంటే ఒక కేఫ్ ఓపెన్ చేస్తుంది. So we are going to there. We got invited. So I'll go there and show you what is going there. Nice. Good. నేను పైకి వెళ్ళి ఉన్నాయా పైన కింద ఉన్నా ఇప్పుడు 3 సార్లు
నన్ను రావాలమ్మా రే కచీఫ్ అంట గాయస్ పైకి వెళ్తున్నాడు ఇప్పుడు. హే రా గాలి వెళ్తుంది కదా. అండ్ ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయ్యామన్నమాట. మా తమ్ముడి కోసం వెయిట్ చేసి నీరసం వచ్చేసింది. అప్పుడు వచ్చాడు వాడు లోపల నుంచి బయటికి. అండ్ ఇంకా ఆ రోజు ప్లాన్ ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా. అండ్ దాంతోపాటు మా పాత ఇంటి దగ్గర మా ఆపోజిట్ ఫ్లాట్ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో శిరీష అని ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎవరైనా వాళ్ళకి తెలుస్తుంది. సో శిరీష ఒక చిన్న కెఫే ఓపెన్ చేస్తుందన్నమాట. సో అది ఓపెనింగ్ ఉగాది రోజే. సో ఓపెనింగ్కి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసింది. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్లో శిరీష షాప్ ఓపెనింగ్కి కూడా వెళ్ళాలన్నమాట. అండ్ మా అన్నయ్య వాళ్ళ హౌస్ అయితే మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 60 to 70 km ఉంటుంది. అండ్ ఇంకా వెళ్ళిపోయాం మొత్తానికి. ఇదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. జాక్ 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 అది మా అన్నయ్య వాళ్ళ పప్పి జాక్ అన్నమాట. వాడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తూనే ఉంటాడు. అయినా సరే ఎప్పుడు వెళ్ళినా కూడా అరుస్తాడు. మా చెల్లిని చూస్తే ఏమన్నాడు, చెల్లి తమ్ముడు కొంచెం అలవాటే. సో నేను మా ఆయన అలవాటు లేదు వాడికి, ఇంకా అరుస్తూనే ఉంటాడు. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం టైం అలా స్పెండ్ చేసి ఇంకైతే మేము శిరీష కెఫే ఓపెనింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది కెఫే అయితే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సైడ్కే ఉంటుంది, కొంచెం డౌన్లో. సో అక్కడైతే మేము కొంచెం స్పెండ్ చేసాము ఆంటీ వాళ్ళతో కూడా. అప్పటికి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక అదే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ ఆంటీ అంకుల్ అందరినీ కూడా మీట్ అవ్వడం. సో అక్కడ రెడ్ షర్ట్లో ఉన్నారు కదా తను అనమాట అంకుల్. అండ్ ఇంకా బ్యాక్ వైట్ డ్రెస్లో ఉంది కదా తనే అనమాట శిరీష. అండ్ ఇక్కడ అంకుల్ వెనకతలో బ్లూ శారీలో ఉన్నారు కదా తనే ఆంటీ అనమాట. సో వీళ్ళందరూ మా ఆపోజిట్ ఫ్లాట్ నైబర్స్ అప్పుడు అనమాట. సో ఇప్పుడైతే కొత్త ఇంటికి వచ్చేసాక వాళ్ళని అఫ్కోర్స్ మిస్ అవుతున్నాం. అండ్ ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. సో రిటర్న్ అయిపోతున్నప్పుడు టైం ఆల్మోస్ట్ మిడ్నైట్లా అయ్యింది. సో ఇంకా మేమైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట, ఫైర్ వాటర్ అని చెప్పి. అండ్ ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఈ పాపర్స్ అయితే కాంప్లిమెంటరీ అంట, మసాలా పాపర్స్. ఏంటి ఇవి కాంప్లిమెంటరీ అని నవ్వుకున్నాను. అండ్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.